అన్నమయ్య జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ హిదాయతుల్లా హుసేన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథులుగా ఏపీ కాంగ్రెస్ మీడియా అధికార ప్రతినిధి తులసిరెడ్డి, అన్నమయ్య జిల్లా డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్, పీలేరు నియోజకవర్గం కోఆర్డినేటర్ బాలరెడ్డి సోమశేఖర్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే భాషా, మదనపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ ముందుగా గుర్రంకొండ బస్టాండ్ నందు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి పార్టీ కార్యాలయంలో సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రంకొండ మండల అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, గుర్రంకొండ మైనార్టీ అధ్యక్షుడు కాజా మహమ్మద్ హుసేన్, మాజీ మండల అధ్యక్షుడు సమీర్. ఎనగల బండి ఎవరైతారు బండి ఎనగల కవర్ అవుతారు. ఓకే సార్, క్లాస్ కొట్టండి, క్లాస్ కొట్టండి, క్లాస్ కొట్టండి. फुल बेना జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకనమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారింది. జగన్మోహన్ రెడ్డి 5 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆయన వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 5 నెలల కాలంలో మొత్తం మాఫియా రాజ్యం, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మొత్తం మాఫియాలు రాజ్యమే. ఆ ప్రభుత్వాన్ని సాగనంపారు ప్రజలు. కనీసం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వీళ్ళైనా మేలు చేస్తారనుకుంటే వీళ్ళ పరిస్థితి అంతకంటే అధ్వానంగా తయారైంది. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైపోయింది. ఈ యొక్క వర్డర్స్ ఈ యొక్క ఏడాది కాలంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా 1,58,640 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కేవలం ఏడాది కాలంలో 1,58,640 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ ఏడాది కాలంలో ఒక్క విద్యుత్ వినియోగదారుల మీదనే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం అవుతాయి. ఇక మూడవది మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దొరుకుతుంది మద్యం. జూదం 3 జోకర్లు, 6 కలావర్లు. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ హై స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్కు, గంజాయికి పిల్లలు అలవాటు పడే పరిస్థితికి వచ్చింది. ఇక సూపర్ 6 హామీలు, దాంట్లో కొన్ని మాత్రమే అమలయ్యాయి. యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అమలు కాల, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అమలు కాల, మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అమలు కాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు సంబంధించి 50,000 పెన్షన్ అమలు కాల. కాబట్టి సూపర్ 6 హామీలు సూపర్ ప్యాకెట్. మళ్ళీ ఇప్పుడు సుపరిపాలన అంటూ తగుదనమ్మా అంటూ ఇళ్ళకి పోతున్నారు. దేని సుపరిపాలన? కాబట్టి వైకాపాకు కానీ టీడీపీకి కానీ సుపరిపాలన అంటే అర్థం కూడా తెలియదు. సుపరిపాలనకు చిరునామా కాంగ్రెస్. కాబట్టి మళ్ళా రాష్ట్రంలో సుపరిపాలన రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. కానీ ఓట్లేమో కొందరు టీడీపీకి వేస్తారు, కొందరు వైకాపా. ఇది జరుగుతూ ఉంది. ఈ 10 ఏళ్ళగా జరుగుతూ ఉండేది ఏమంటే బీజేపీని వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ అంటే అభిమానం, కానీ ఓట్లు వేసినప్పుడు మాత్రం వీళ్ళు వచ్చేసి కొందరు టీడీపీకి వేస్తారు, కొందరు వైకాపాకి వేస్తారు. మన మీదేమో అభిమానమే.
పెదవుల మీద అభిమానం తప్పని చేసి ఓటర్ రూపంలో పడలే. కాబట్టి ఇది మనం ప్రధానంగా ప్రజల్లోకి తీసుకోవాల్సింది ఇది. టీడీపీకి ఓటేసినా బీజేపీకి వేసినట్లే, వైకాపాకు ఓటేసినా బీజేపీకి వేసినట్లే అనేది ఫండమెంటల్గా మన కుటుంబంలో, మన ఫ్యామిలీస్లో, మన మిత్రుల్లో అందరిలో ఇది ముందు తీసుకొని పోవాలి. 20 సంవత్సరాల పాటు అధికారం లేదు, కానీ 22 సంవత్సరాల కాలంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు, 98కి ముందు సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నది, మదన్లాల్ ఖురానా ముఖ్యమంత్రిగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మోడీ ఉండేది ఢిల్లీలోనే, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఢిల్లీలోనే. అటువంటి ఢిల్లీలో వాళ్ళు అధికారంలోకి రాలేకపోయినారు 27 సంవత్సరాల పాటు అని బడే కింద పడేశారా? నిన్న రాలా 2025లో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. 27 సంవత్సరాల పాటు అధికారం లేకుండా బీజేపీకి వచ్చినప్పుడు మనం 10 ఏళ్ళు అధికారం లేనంత మాత్రాన నిరాశపడాలా? మళ్ళీ చాలామందికి ఇంకా కాంగ్రెస్ రాదులే, కాంగ్రెస్ పని అయిపోయిందిలే అని వేరే వాళ్ళు అంటుంటే మన వాళ్ళు కూడా తారతందాన పడుతున్నారు. దానికి నేను అందుకే చెప్తున్నాను, 27 ఏళ్ళు అధికారం లేకుండా వాళ్ళు రాగలిగినప్పుడు గతంలో కూడా మనం 10 ఏళ్ళు అధికారం లేకుండా మళ్ళీ వచ్చాం, మళ్ళీ 10 ఏళ్ళు పరిపాలించాం. కాబట్టి మన ఊరి సాంప్రదాయం అంటే గురంకొండ హిస్టరీ. ఇప్పుడు నేను అంతా చెప్పవలసి వచ్చలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో నాకు మండల అధ్యక్షునిగా మన పీడర్ కోఆర్డినేటర్ గారు సోమశెట్టి గారు, మా కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి గారు, మన ఎస్కే భాష గారు, మా రెడ్డి సాబ్ గారు, వీళ్ళంతా మన మాజీ మండలాధ్యక్షుడు సమీర్ గారు, వీళ్ళంతా ఏకమై నాకు ఈ పదవిని కట్టడం జరిగింది. అంటే కొందరు ఇది మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ, కూటమి ప్రభుత్వం బీజేపీ ద్వారా బీజేపీ ఏం చెప్తే చేస్తున్న ఈ పరిణామంలో ప్రజలు విసిగిపోయారు. ఇంతకుముందు వైసీపీతో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో కానీ విసిగిపోయారు. కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంది. రాష్ట్రం యావత్తు పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకందరికీ పార్టీ ద్వారా ఏం మేలు జరుగుతుందో మనం తెలియజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాడి నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరిపైన ఉంది. రాజులు, నవాబులు ఒక చరిత్ర, టిప్పు సుల్తాన్ చరిత్ర ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అటువంటి చరిత్ర గురంకొండ. ఇలాంటి గురంకొండ చరిత్ర ఉన్నటువంటి విలువ దేశంలో ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేయడం శుభ సూచకం. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు నమ్మకుండా కాంగ్రెస్ గెలిచి చూపిద్దాం. ఖచ్చితంగా లీడర్ మనకు నోసరే గోసరే అండ్ షోసరే. నేను ముందు నడుస్తా. ఏ సమస్యకైనా నాకు మీ సుఖాలు అవసరం లేదు. మీరు కష్టాలు ఉంటే చెప్పండి, మీతో నేను వచ్చి నడుస్తా. మీరు నాతో నడవండి. ఖచ్చితంగా సాధిద్దాం. ఎందువల్ల అంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కాంగ్రెస్ పైకి రావాలా, డెవలప్ చేయాలా, మనం పార్టీ ఆఫీస్ పెట్టాలా, అందరినీ మనము వచ్చేసి కాంగ్రెస్ గురించి చెప్పాలా. ఎందుకంటే ముందుగా నుంచి 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జరుగుతూ ఉంది. కానీ మనం ఇది కాంగ్రెస్ వచ్చేసి ఆ నమ్మకంతో నేను చాలా కష్టపడి చాలా బాధపడి అందరికీ చెప్పి నేను ఈ కాంగ్రెస్ డెవలప్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ మనం సోమశెట్టి గారు, మనం వచ్చేసి తులసిరెడ్డి గారు, అది మన మస్తారెడ్డి గారు, అందరితో ఏమంటే నేను చెప్పేది, నేను ఎంత కష్టపడి నేను పైకి వస్తానో నాకు మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఎంతవరకు నాకు అంతవరకు నేను పైకి వస్తాను. మీరంతా నాకు సపోర్ట్గా ఉంటే మీరు ఇంత తొలగి మనము గురంకొండలో ఇంతవరకు కాంగ్రెస్ జెండా లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు మనము ఏమంటే గురువు కాంగ్రెస్ జెండా పెట్టారు, కాంగ్రెస్ పార్టీ పెట్టారు, ఏమేమో చేస్తారని అభిమానం అయిపోయింది గురంకొండలో. ఈ గురువు పట్టుకుంటే వదలడు, ఖచ్చితంగా చేస్తారని మనం ప్రయోజనంతో కలిసి